క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ ప్రయోజనములకు ఎంతో సహాయపడుతున్నవని నమ్ముతున్నాం. ప్రియులారా, ఈ టీవీ పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందేటట్లుగా సహాయపడాలని మీకు మనవి చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తుదవరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీవీ ద్వారా మేము సువార్త ప్రకటిస్తున్నాం. పరోక్షంగా ప్రార్థిస్తున్న వారు, సహకరిస్తున్న వారు, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అని జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఇచ్చిన గొప్ప ఆజ్ఞని మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని ప్రభు చెప్పారు. కనుక ఈ టీవీ ద్వారా మీ గృహాల్లో ప్రవేశించి మిమ్మల్ని పలకరించి మీకు సువార్త చెప్పి మిమ్మల్ని ప్రభు రాకడ కొరకు ఎత్తబడే దేవుని సార్వత్రిక సంఘము కొరకు సిద్ధపరచడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గూర్చి, ప్రపంచ భవిష్యత్తును గూర్చి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని మనం సిద్ధపడి మనం ఇతరులను సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనమందరం కలిసి వినియోగించుకుందాం. ప్రస్తుతం మనం యేసుక్రీస్తు రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా తీసుకొని సీరియల్గా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇద్దరు సాక్షులను గూర్చి ఆలోచిస్తున్నాం. ఈరోజు 4వ వర్తమానం తీసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు రెండవ రాకడ వర్తమానాలు 124వ వర్తమానం తీసుకోబోతున్నాం. సహాయం చేయండి. ఇద్దరు సాక్షులు ఈ అంశముల నుండి 5వ వర్తమానం తీసుకోబోతున్నాం. సహాయం చేయండి. యేసుక్రీస్తుకు ఇద్దరు సాక్షులకు మధ్య ఉన్న పోలికలో రెండో భాగం, మరొక 5 విషయాలు ఇప్పుడు మేము ధ్యానం చేయబోతూ ఉండగా మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసునైన నన్ను బలపరిచి వాడుకోండి. ఈ కార్యక్రమం సహకరిస్తున్న కుటుంబమును దీవించమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన సందేశము దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. మీరు వింటున్న చూస్తున్న ఈ కార్యక్రమాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంటున్నాయి. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓకే, ప్రస్తుతం మనం ఇద్దరు సాక్షులను గూర్చి ఆలోచిస్తున్నాం. ఓకే, ఈ ఇద్దరు సాక్షుల అంశంలో నుంచి 4 వర్తమానాలు పూర్తయ్యాయి. ఈరోజు 5వ వర్తమానం తీసుకుంటాం. రైట్. యేసుక్రీస్తుకు ఇద్దరు సాక్షులకు మధ్య ఉన్నటువంటి సంబంధం, పోలికలు, భేదాలు మనం ఆలోచిస్తూ ఉన్నాం. అవునా? యేసుక్రీస్తు వారికి ఇద్దరు సాక్షులకు మధ్య ఉన్నటువంటి ఒక 10 పోలికలు ఈ అంశంలో మీకు చెప్పాలని ప్రయత్నిస్తున్నాం. గత కార్యక్రమంలో 5 అంశాలు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరొక 5 అంశాలు కూడా చెప్పబడతాయి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్యానుసారంగా జీవిస్తూ వాక్యపు ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. రైట్. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఇద్దరు సాక్షులను గూర్చి వ్రాయబడింది. ఓకే, యేసుక్రీస్తు వారి రెండవ రాకడ సమయంలో ఇద్దరు సాక్షులు భూలోకానికి దిగొచ్చి పరిచర్య చేస్తారు. ఓకే, మొదటి రాకడలో యేసుక్రీస్తు వారు పరిచర్య చేసి వెళ్ళారు. ఇప్పుడు రెండవ రాకడలో ఆయన స్థానంలో ఇద్దరు సాక్షులు పరిచర్య చేస్తారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? యేసుక్రీస్తు పరిచర్య ద్వారా రక్షించబడినోళ్ళు కృప ద్వారా రక్షించబడతారు. విశ్వాసాన్ని బట్టి రక్షణ కలుగుతుంది. అయితే ఇద్దరు సాక్షుల ద్వారా, ఆ సువార్త ద్వారా రక్షించబడేవాళ్ళు, వారికి రక్షణ ఉంటుంది, కానీ వారు హతసాక్షులుగా చనిపోవలసిన పరిస్థితి వస్తుంది.
కాబట్టి సంఘము ఎత్తబడక ముందే, ఆ ఇద్దరు సాక్షులు రాకముందే రక్షణ పొందే వాళ్ళందరూ పొందాలనేది మా ఉద్దేశం. అయితే మరి యేసుక్రీస్తుకు ఇద్దరు సాక్షులకు మధ్య ఉన్నటువంటి పోలికలు మనం చూస్తే, గత కార్యక్రమంలో 5 పోలికలు చెప్పాము. వాటిని కొంచెం గుర్తు చేస్తాను. 1, యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర నుంచి, పరలోకము నుంచి అధికారపూర్వకంగా పంపబడ్డాడు. ఆయన అధికారముతో దిగొచ్చి పరిచర్య చేశారు. ఎస్. అలాగే అంచె దినాల్లో కూడా ఇద్దరు సాక్షులు ఒక కమిషన్గా పంపబడతారు. వారు అధికారపూర్వకంగా యేసుక్రీస్తు వలె పరిచర్య చేస్తారు. 2, యేసుక్రీస్తు వారు తండ్రి చిత్తాన్ని జరిగించినట్టుగా ఈ ఇద్దరు సాక్షులు కూడా ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని జరిగిస్తూ సేవ చేస్తారు. 3, యేసుక్రీస్తు వారు ఆనాడు ఈ శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు మొదలైన వారిని ఎలాగైతే వ్యతిరేకిస్తూ సత్యాన్ని బోధించి సత్య సేవ చేశారో, అంచె దినాల్లో ఈ ఇద్దరు సాక్షులు కూడా అలాగే ఈ అంత్యక్రీస్తుని, అబద్ధ ప్రవక్తని ఎదిరించి, లోకాన్ని ఎదిరిస్తూ సత్యముగా గట్టిగా నిలబడి సేవ చేస్తారు. అది 3వ విషయం. 4వది, యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాల కాలం పరిచర్య చేసి జీవితాన్ని ముగించుకున్నారు. అలాగే ఈ ఇద్దరు సాక్షులు కూడా 3.5 సంవత్సరాలు మాత్రమే సేవ చేసి వారి జీవితాన్ని ముగించుకుంటారు. పోలికలు అర్థమయ్యా? 5, యేసుక్రీస్తు వారు యెరూషలేమును కేంద్రంగా చేసుకొని ఇజ్రాయేల్ దేశం చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిచర్య చేశారు. అలాగే ఇద్దరు సాక్షులు కూడా యెరూషలేమునే కేంద్రంగా చేసుకొని పరిచర్య చేస్తారు. అయితే వీరి పరిచర్య మరి లైవ్ ద్వారా ప్రపంచం మొత్తానికి అందుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంతవరకు మనం గత కార్యక్రమంలో ఆలోచన చేశాం, ధ్యానించాం. ఇప్పుడు మరొక 5 విషయాలు చూస్తాం. 6 యేసుక్రీస్తు వారికి ఇద్దరు సాక్షులకు మధ్య ఉన్నటువంటి ఈ పోలికలు అర్థం చేసుకోండి. రైట్. ఇప్పుడేం జరిగిద్దో చూద్దాం. యేసుక్రీస్తు వారు ఆనాడు ఎలాగైతే మరి శత్రువుల చేతిలో గెలిచినను ఓడిపోయినట్టుగా శిలువలో మరణించడం జరిగింది. అంటే వారు యేసుక్రీస్తుని మొదట్లో పట్టుకోవాలని చూశారు, పట్టుకోలేకపోయారు. 3.5 సంవత్సరాలు. చివరికి వచ్చేసరికి ఏం జరిగింది? మరి యేసుక్రీస్తు వారే తను తాను వారికి అప్పగించుకోవడం జరిగింది. వారు పట్టుకున్నారు, బంధించారు, ఆయన్ని సిలువేసేశారు. అంటే యేసుక్రీస్తు వారు మరి వారి చేతిలో ఓడిపోయినట్టుగా అయింది. కానీ ఓడిపోయాడా? కాదు. ఆయన గెలిచాడు. అయితే మానవ జాతి రక్షణ కోసం అలా తలవంచవలసి వచ్చింది. అవునా? కాబట్టి ఆయన శత్రువుల చేతిలో చిక్కి ఓడిపోయినట్టుగా ఉండి గెలిచి మానవ జాతిని రక్షించాడు. ఓకే, ఇది 6వ విషయం. అలాగే రేపు ఇద్దరు సాక్షులు ఏం చేస్తారంటే గమనించండి. ఈ 3.5 సంవత్సరాలు పరిచర్య అయిపోయిన వెంటనే అగాధములో నుంచి పైకొచ్చిన క్రూర మృగం ఎక్కడుంది? ఆ విషయం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి. ఆ అగాధములో నుంచి పైకొచ్చిన క్రూర మృగం ఎవరో? అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి. అతనికి ఇద్దరు సాక్షులకు మధ్య యుద్ధం జరుగుతుంది. ఆల్రెడీ 3.5 సంవత్సరాల నుంచి అతడు సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ చంపలేకపోతాడు, పట్టుకోలేకపోతాడు. ఎందుకు? వారి నోట్లో నుంచి అగ్ని వస్తుంది కదా, వచ్చిన వారిని దహిస్తుంది కదా, అందుకని పట్టుకోలేకపోతారు. చివరికి ఏం జరిగిద్దంటే 3.5 సంవత్సరాలు అయిపోయిన వెంటనే ఈ ఇద్దరు సాక్షులకు ఉన్నటువంటి శక్తి తగ్గిపోయింది. వాళ్ళు మామూలు వ్యక్తులు అయిపోతారు. ఓకే, అప్పుడు అంత్యక్రీస్తు అది అదునుగా చూసి వెంటనే వారిని పట్టుకోవడం జరుగుతుంది. వారితో యుద్ధం ప్రకటించి వారిని పట్టుకొని బంధించటం జరుగుతుంది. అది 6వ విషయం ఏంటంటే, యేసుక్రీస్తుని ఎలాగైతే వారు పట్టుకొని బంధించారో అలాగే ఇద్దరు సాక్షులు అంత్యక్రీస్తు చేతుల్లో మరి యుద్ధంలో ఓడిపోతారు. అంటే బంధించబడతారు, అంత్యక్రీస్తు చేతుల్లో ఓడిపోతారు. కారణం ఏంటి? వారి సమయం అయిపోయింది, తర్వాత వారి శక్తి కూడా అయిపోయింది, అంటే తీసివేయబడింది. వాళ్ళు సాధారణ వ్యక్తులు అయిపోయారు. కనుక
అంత్యక్రీస్తు ఏం చేస్తాడు? ఈ ఇద్దరు సాక్షుల్ని జయిస్తాడు. అది ఆనాడు శత్రువులు యేసుక్రీస్తును జయించినట్టుగానే ఈ సంఘం ఎత్తబడిన తర్వాత అంత్యక్రీస్తు శత్రువులు కలిసి ఇద్దరు సాక్షులను జయించటం, యుద్ధంలో గెలవటం జరుగుతుంది. ఇది 6వ విషయం. ఇక 7వ విషయానికి వస్తే మీరు జాగ్రత్తగా గమనించాలి. 7, యేసుక్రీస్తు వారు హతసాక్షిగా చంపబడ్డాడు. క్రీస్తు మరణం హతసాక్షి మరణం. ఆయన భూలోకానికి వచ్చి సువార్త ప్రకటించి చివరికి సిలువలో తన్ను తాను అప్పగించుకోవటం జరిగింది. అంటే దేవుని కొరకు లేదా మానవ జాతి రక్షణార్థమై దేవుని రాజ్య స్థాపన నిమిత్తం హతసాక్షిగా మరణించారు. మరణశాస్త్రం ప్రకారం 300 రకాల మరణాలు ఉన్నాయి. అందులో ఉత్తమ మరణం, వీర మరణం, హతసాక్షిగా మరణించుట. సో క్రీస్తు హతసాక్షిగా మరణించారు. ఇంకా చెప్పాలంటే తన ప్రాణం తానే అర్పించుకున్నారు. అలాగే ఇప్పుడు ఇద్దరు సాక్షులు కూడా ఏం చేస్తారంటే అంత్యక్రీస్తు చేతుల్లో హతసాక్షులుగా చంపబడతారు. యేసుక్రీస్తు చంపబడ్డాడు, ఇద్దరు సాక్షులు కూడా చంపబడతారు. దేనికోసం? దేవుని వాక్యము నిమిత్తం, సువార్త నిమిత్తం. ఎస్, మానవ జాతి రక్షణార్థమై అలా జరుగుతుంది. అవును, ఎంతోమంది హతసాక్షులుగా చంపబడలేదా? క్రైస్తవ సంఘ చరిత్ర మనం పరిశీలన చేస్తే ప్రథమ హతసాక్షిగా స్టెఫన్ మరణిస్తాడు. ఆ తర్వాత యాకోబు, తర్వాత పేతురు, పౌలు గారు, ఇలాగ ఎంతోమంది హతసాక్షులుగా మరణించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో కూడా మరికొంతమంది భక్తులు హతసాక్షులుగా మరణించే వాళ్ళు ఉన్నారు. భవిష్యత్తులో ఆ శ్రమల కాలంలో ఇద్దరు సాక్షులు హతసాక్షులుగా మరణిస్తారని మనం అర్థం చేసుకోవాలి. వారు చనిపోయినప్పుడు వారి శవాలు నడివీధుల్లో పడేస్తారు. వారి శవాలను ప్రపంచమంతా చూస్తుంది అని వాక్యంలో ఉంది. అయితే 2000 సంవత్సరాల క్రితం ఆ వాక్యం రాయబడినప్పుడు ప్రజలేమనుకున్నారు? మొన్నటి వరకు, ఒక 50 సంవత్సరాల క్రితం వరకు ఏమనుకున్నారు తెలిసిన? బైబిల్లో తప్పు. ఎందుకంటే ఆ ఇద్దరు యెరూషలేములో చనిపోతే వారిని నడివీధిలో పడేస్తే ప్రపంచమంతా ఎలా చూడగలుగుతుంది అంటే అప్పట్లో అలా అనుకున్నారు. మొన్నటి వరకు దగ్గరకు వచ్చిన వాళ్ళు చూస్తారు, ఓకే. యెరూషలేములో వాళ్ళు దగ్గరికి వెళ్ళి చూడగలుగుతారు, ఓకే. అయితే ప్రపంచమంతా ఎలా చూడగలుగుతారు? వాక్యంలో ఉంది, అది ఎలా నెరవేర్చబడిద్ది అనుకున్నారు. కానీ ఇప్పుడు అర్థమైంది, 50 సంవత్సరాల క్రితం ఈ సాంకేతిక పరిజ్ఞానం వచ్చిన తర్వాత, ఈ టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాక ఎప్పుడైతే లైవ్ అనేది మొదలైందో ఇప్పుడు తెలుస్తుంది. ఏమని? ఆ రోజే దేవుడికి తెలుసు కాబట్టి ఇది వాక్యంలో వ్రాయించి పెట్టాడని. అప్పట్లో ఇది మర్మముగా ఉంది, ప్రవచనంగా ఉంది, ఇప్పుడు అది నెరవేర్చబడింది. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక చోట నిలబడి లైవ్ ఇస్తుంటే ప్రపంచమంతా చూడగలుగుతున్నారు. వెరీ సింపుల్. ఒక వ్యక్తి ఎక్కడైనా నిలబడి ఏదైనా చెప్తుంటే ప్రపంచమంతా చూడగలుగుతున్నారు, వినగలుగుతున్నారు. కానీ ఆ విషయం బైబిల్ అప్పుడే చెప్పబడింది. ఇద్దరు సాక్షులు చంపబడినప్పుడు ప్రపంచమంతా చూస్తుంది అని బైబిల్ చెప్పింది. మరి 2000 సంవత్సరాల క్రితం ఇప్పుడు జరుగుతున్న ఈ లైవ్ను గురించి అప్పుడు ఎలా చెప్పిందో మీరు చెప్పండి. బైబిల్ సత్య గ్రంథం కాదా? బైబిల్లో సత్తా లేదా? మరి అలాంటప్పుడు ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న టెక్నాలజీని ఆ రోజే బైబిల్ ఎలా ప్రవచించగలిగిందో మీరు చెప్పండి. అవును, అంటే ఇద్దరు సాక్షులు వచ్చే ముందు మరి టీవీ, ఈ యూట్యూబ్ ఛానల్ కనిపెట్టబడతాయి అని దాని అర్థం. సో ఇప్పుడు లైవ్ ప్రోగ్రాం వస్తుంది అంటే రెండవ రాకడ దగ్గరలో ఉందని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఇద్దరు సాక్షులను ప్రపంచంలో లైవ్లో చూపించే దానికోసమే లైవ్ వచ్చింది. అయితే ఆ లైవ్ను మనం అనేక విధాలుగా ఉపయోగించుకుంటున్నాం అనుకోండి, మంచికి చెడుకి అన్నిటికీ ఉపయోగించుకుంటున్నాం. కానీ లైవ్ ప్రవచనం యొక్క ఉద్దేశం ఏంటి? ఇద్దరు సాక్షుల్ని లైవ్లో ప్రపంచం మొత్తానికి చూపించాలి. అందుకనే లైవ్ని కనిపెడటానికి ఆ పరిజ్ఞానం, ఆ పర్మిషను దేవుడిచ్చాడు. సో అది ఇద్దరు సాక్షుల కోసం వచ్చింది. దాన్ని ఇప్పుడు ప్రపంచమంతా వేరు వేరు పనుల నిమిత్తం ఉపయోగించుకుంటున్నారు. ఏదేమైనా ఒకటి వాస్తవం,
బైబిల్లో చెప్పింది ఇప్పుడు జరిగింది, భవిష్యత్తులో జరిగిద్ది. సో ఇద్దరు సాక్షులను వచ్చినప్పుడు అంత్యక్రీస్తు యుద్ధం చేసి వారిని జయించిన తర్వాత వారు హతసాక్షులుగా మరణిస్తారు. వారి శవాలను ప్రపంచమంతా చూస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, తర్వాత 8వ విషయం మనం ఆలోచిస్తే మరి సమాధి కార్యక్రమం. యేసుక్రీస్తుని గురించి మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు వారు శిలువలో మరణించిన తర్వాత ఆయనను శిలువ మీద నుంచి దించి సమాధిలో పెట్టినట్టుగా మనం చూస్తాం. ఆయన 3 దినాలు మరి సమాధిలో ఉన్నారు. అవునా? యేసుక్రీస్తు వారు బ్రతికుండగానే ప్రవచనం చెప్పారు. ఏమని? యవన త్రిమింగళం కడుపులో 3 దినాలు ఉన్నట్లుగా మనిషి కుమారుడు కూడా భూగర్భంలో 3 దినాలు ఉంటాడని చెప్పాడు. తన గురించి తానే ప్రవచనాన్ని చెప్పుకోవడం జరిగింది. సో యేసు ప్రభువారు చనిపోయారు, ఆయనను సమాధిలో 3 దినాలు పెడతాం జరిగింది. మరి ఇక్కడ 8వ విషయం, ఇద్దరు సాక్షుల గురించి మనం ఆలోచిస్తే ఏం జరిగిందో చూద్దాం. యేసుక్రీస్తుని సమాధిలో పెట్టారు కానీ ఇద్దరు సాక్షులను మాత్రం సమాధిలో పెట్టరు. ఆ 2 శవాలను నడివీధిలో పడేసి ఉంచుతారు. ప్రభు 3 దినాలు సమాధిలో ఉన్నాడు. అయితే ఇక్కడ ఇద్దరు సాక్షులు 3.5 రోజులు నడివీధిలో ఉంటారని వాక్యం చెప్తుంది. ఆ 3.5 రోజులు ఏం చేస్తారు తెలిసినా? మరి ఆయా ప్రజలు, జనాలు, ఆయా వంశాల వారు, భాషలు మాట్లాడే వాళ్ళు ఏం చేస్తారు? ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా ఒకరికొకరు కట్నాలు ఇచ్చుకుంటూ, మన భాషలో చెప్పాలంటే పోయిందిరా, పేడా పోయాడురా అన్నట్టుగా, మనల్ని 3.5 సంవత్సరాల నుంచి ఇసుకిచ్చిన వ్యక్తులు చచ్చిపోయారు. వీళ్ళకి సమాధులు కూడా జరగటానికి వీల్లేదు. వీరి శవాలు ఎట్లా ఎండిపోవాలి, వీరి శవాలను గ్రద్దలొచ్చి తినెళ్ళాలి, మన మానవ జాతిని ఇబ్బంది పెట్టినందుకు వీళ్ళకి శిక్ష పడాలి అని ప్రజలందరూ కూడా అనుకుంటా ఉంటున్నారు. అంటే ఇద్దరు సాక్షుల మీద ప్రజలకు ఎంత కోపం ఉందో ఆలోచించండి. వారికి సమాధి కూడా జరగనివ్వటం లేదు. ఓకే, ఆ 2 శవాలు పబ్లిక్లో అలాగ పడి ఉంటున్నాయి. ఆ శవాలు ఎండిపోతున్నాయి. మరి గ్రద్దలు వచ్చి తింటున్నాయా? తినవు. ఎందుకు? దేవుని అనుమతి లేకుండా అలా జరగదు. ఆ 2 శవాలు అలాగే ఉంటున్నాయి. అయితే ఆ 2 శవాలు నడి వీధుల్లో ఉన్నప్పుడు ప్రపంచమంతా చూడగలుగుతుంది. అంటే అన్ని టీవీ ఛానల్స్, అన్ని యూట్యూబ్ ఛానల్స్ లైవ్లో ఆ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ప్రపంచమంతా చూస్తుంది, చూసి నివ్వరపోతుంది, చూసి ఆశ్చర్యపోతుంది. కారణం, ఇద్దరు చనిపోయారు. ప్రపంచమంతా చల్లగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటారు. 3.5 సంవత్సరాల మించి హడావుడి తగ్గింది అని. అప్పుడు అంత్యక్రీస్తు చెప్తుంటాడు, ఓ ప్రియమైన సోదరులారా, ఇప్పుడైనా వింటున్నారా? ఇప్పుడైనా నన్ను నమ్ముతారా? ఆ ఇద్దరు కొంతకాలం మనల్ని బాధ పెట్టారు, వారు చనిపోయారు. ఇప్పుడు మనకి మంచి రోజులు వచ్చాయి, ఇప్పుడు మనకి శుభం కలుగుతుంది, ఇప్పుడు అందరూ సుభిక్షంగా ఉండొచ్చు అని ఇచ్చకపు మాటలు చెప్తా ఉంటాడు అంత్యక్రీస్తు. గొప్పలో చెప్తూ ఉంటాడు, మన భాషలో చెప్పాలంటే మనకు అర్థమయ్యేటట్టుగా. సో ఇద్దరు సాక్షులేమో చనిపోయారు, వారికేమో సమాధి జరగటం లేదు, శవాలు ప్రపంచమంతా చూస్తూ ఉన్నారు. అంత్యక్రీస్తేమో గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు. ఇది మనం గమనించాలి. ఇలా ఎంతకాలం జరుగుతుంది? 3.5 రోజులు. అవును, 3.5 రోజులు ఆ శవాలని వారు నడివీధుల్లో ఉంచినందుకు ఏం జరుగుతుంది? తర్వాత 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలం జరగబోతుంది. ఇక్కడ ఒక విషయం మీరు ఆలోచించాలా. వారు పరిచర్య చేసింది 3.5 సంవత్సరాలు. ఓకే, తర్వాత శవాలు నడివీధుల్లో ఉంటుంది కూడా 3.5 రోజులు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు 9వ విషయం, యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధిలో నుండి మృత్యుంజయుడిగా 3వ దినం పునరుద్ధానుడై ఎలా తిరిగి లేచాడో ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు పునరుద్ధానుడు. ఆయన 3వ రోజు తిరిగి లేచాడు. 40 రోజులు భూమి మీద ఉన్నాడు. 11 సార్లు ప్రత్యక్షమయ్యాడు. తాను దేవుని కుమారుడుగా, పునరుద్ధానుడుగా, సజీవుడుగా నిరూపించుకున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 1:4 చూడండి. రోమాపత్రిక 1:4.
యేసుక్రీస్తు శరీరమును బట్టి మృతి నొందెను గాని పునరుద్ధానుడై లేచుటను బట్టి దేవుని కుమారుడుగా పరిశుద్ధాత్మ ద్వారా ప్రభావముతో నిరూపించబడ్డాడు. సో యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఓకే. 9. ఇప్పుడు ఇద్దరు సాక్షుల పరిస్థితి ఏంటో చూడండి. వీళ్ళు చనిపోయారు. ఓకే. అయితే వీరికి సమాధులు లేవు, శవాలు నడివీధిలో పడేశారు. ఓకే. ఇప్పుడేం జరిగిందో చూద్దాం. యేసుక్రీస్తు వలె ఈ ఇద్దరు సాక్షులు కూడా పునరుద్ధానం పొందుతున్నారు. ఎంత గొప్ప విషయం అండి! పునరుద్ధానం పొందుతున్నారు. ఎలాగంటే ఆ 2 శవాలు నడివీధిలో ఉండగా పరలోకము నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశిస్తున్నాడు. ఆ శవాల్లో జీవాత్మ ప్రవేశించినప్పుడు వెంటనే చనిపోయి పడి ఉన్న వాళ్ళు లేచి భూమి మీద నిలబడ్డారు. ఎంత అద్భుతం అండి! ఈ అద్భుతం ప్రపంచమంతా పబ్లిక్గా చూడబోతుంది. ఇది ప్రపంచమంతటా లైవ్ రాబోతుంది. చనిపోవటం అందరు చూశారు. 3.5 దినాలు శవాల్ని చూశారు. ఇప్పుడు ఎండిపోయిన స్థితిలో ఉండవలసినటువంటి శవాలు, లేక పాడైపోవలసినటువంటి శవాలు ఏమైందో చూడండి. ఏమైంది? దేవుని ఆత్మ వచ్చి వారిలో ప్రవేశించగానే వెంటనే ఆ శవాలు బ్రతికి పునరుద్ధానం చెంది నిలబడ్డారు. అది చూస్తున్న ప్రపంచం గడగడా గడగడా వణికిపోతుంది. భయపడిపోతున్నారు జనాలు. ఎందుకంటే వాళ్ళు చనిపోయారని కొంచెం గాలి పీల్చుకున్నారు, కొంచెం సంతోషించారు. 3.5 సంవత్సరాలు చాలా బాధపడ్డారు. ఇప్పుడు వీళ్ళు బ్రతికేసరికి ఓరే నాయనా వీళ్ళు బ్రతికేర్రా, ఇంకా మనకెన్ని శ్రమలు వస్తాయో, ఇంకా ఎన్ని కష్టాలు వస్తాయో, ఇంకా ఎన్ని హింసలు వస్తాయో అని ప్రజలందరూ భయపడిపోయి భయాందోళనకు గురైపోతున్నారు. అవును, యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై తిరిగి లేచినట్టుగానే రేపు భవిష్యత్తులో ఇద్దరు సాక్షులు కూడా పునరుద్ధానమై తిరిగి లెగుస్తారు. గుర్తుపెట్టుకోండి. కాకపోతే యేసుక్రీస్తు వారి పునరుద్ధానం రహస్యంగా జరిగింది. అంటే ఆయన సమాధిలో పెట్టేశారు. సమాధిలో నుంచి ఎలా లేచాడో ఎవరికీ తెలీదు. లేచిన తర్వాత కనపడ్డాడు. ఓకే. అయితే ఇద్దరు సాక్షుల పునరుద్ధానం అలా కాదు, అది పబ్లిక్ పునరుద్ధానం. అందరూ చూస్తూ ఉండగా వాళ్ళు లెగుస్తారు. ఇదంతా ఆశ్చర్యం అండి. అందరూ చూస్తూ ఉండగా, ఆలోచిస్తూ ఉండగా సడన్గా వారు లేచి భూమి మీద నిలబడతారు. అంటే ఈ పునరుద్ధానం బహిరంగంగానే జరుగుతుంది. అందరూ చూస్తారు, భయపడిపోతారు, ఆశ్చర్యపోతారు. మరి తర్వాత ఏం జరుగుతుంది? 10వ విషయం చూద్దాం. యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోయాడు. అవునా? తన శిష్యులు చూస్తూ ఉండగా ఒలీవల కొండ దగ్గర ఆయన పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోయారు. మేఘం వచ్చి ఆయన్ని కొనిపోయింది. ఆ తర్వాత ఆయన కనబడలేదు. అయితే అది ఎవరు చూశారు? అక్కడున్నటువంటి శిష్యులు, ప్రత్యక్ష సాక్షులు. శిష్యులు సాక్షులు. అది యేసు పరలోకమునకు ఆరోహణమే వెళ్ళిపోయాడు. శిష్యులు కళ్ళారా చూశారు. తర్వాత ఇద్దరు దేవదూతలు కూడా దిగొచ్చి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడని, 2వ రాకడలో మళ్ళీ దిగొస్తాడని సాక్ష్యం చెప్పి వెళ్ళిపోయారు దేవదూతలు. సరే, మొత్తానికి యేసుక్రీస్తు ఆరోహణం జరిగింది. ఇప్పుడు ఇద్దరు సాక్షుల పరిస్థితి ఏంటో చూడండి. 10వ విషయం, ఇద్దరు సాక్షుల పరిస్థితి ఏంటి? వాళ్ళు చనిపోయారు, అయిపోయింది. అవునా? 3.5 దినాలు శవాలు నడివీధిలో పడిపోయినాయి, అయిపోయింది. ఇప్పుడేం జరిగింది? జీవాత్మ వచ్చాడు, వారిలో ప్రవేశించారు. ఓకే, వారు లేచి నిలబడ్డారు. ఇప్పుడేం జరిగింది తెలిసినా? యేసుక్రీస్తు ఆరోహణమైనట్లుగానే ఇద్దరు సాక్షులు ప్రపంచమంతా చూస్తూ ఉండగా సజీవులుగా లైవ్లో పరలోకానికి వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఎలా వెళ్ళారు వీళ్ళు? అవును, పరలోకము నుండి ఒక స్వరం వినిపిస్తూ ఉంది, ఎక్కడికి ఎక్కి రండి. ఆ స్వరం వారికే వినిపించింది. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది? చనిపోయిన వాళ్ళు బ్రతికారు, బాగానే ఉంది. జీవాత్మ బ్రతికారు. ఇప్పుడు పరలోకం నుంచి స్వరం వినిపించింది కాబట్టి దైవశక్తితో భూమి మీద నుంచి యేసుక్రీస్తు ఎలాగా ఆరోహణమై వెళ్ళిపోయారో ఇద్దరు సాక్షులు కూడా పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతారు. అది చూస్తున్న ప్రజలు ఓ ప్రక్క భయపడిపోతూ ఉంటే
మిగిలిన వాళ్ళందరూ కూడా దేవుని మహింపరుస్తూ ఉన్నారు. నిజంగా వీళ్ళు దేవుని దగ్గర నుంచే వచ్చారు, దేవుని బిడ్డలే, అందుకే దేవుని దగ్గరికి తిరిగి వెళ్ళిపోయారు. మన కళ్ళ ముందే చనిపోయారు, పునరుద్ధానులై తిరిగి లేచారు, పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు మనం వారు చెప్పిన సువార్త వినాలి, వారు చెప్పింది మనం నమ్మాలి, అంగీకరించాలని ఎప్పుడైతే ఈ ఇద్దరు సాక్షులు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతారో ఇక లక్షల సంఖ్యలో రక్షించబడటం మొదలవుతుంది. ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి 1,44,000 మంది సమూహం బయలుదేరుతుంది, ప్రథమ ఫలం. అంతేకాదు మానవ జాతి అందరిలో నుంచి అనేక మంది రక్షించబడి అనేక మంది ప్రాణాలు పెడతానికి కూడా తెగించి హతసాక్షులుగా మరణించడానికి ముందుకు వస్తారు. ఎందుకంటే ఇద్దరు సాక్షులు చెప్పిన సాక్ష్యం వాళ్ళు విన్నారు. ఇద్దరు సాక్షులు చేసిన అద్భుతాలు కళ్ళారా చూశారు. అవునా? ఇద్దరు సాక్షులు మరణించటము చూశారు. వాళ్ళు వారి శవాలు నడివీధిలో పడి ఉండటం కూడా చూశారు. అవును, ఆ శవాలు నడివీధిలో పడి ఉన్నప్పుడు ఏం జరిగింది? ఆ 3.5 రోజులు కనీసం ఈ గ్రద్దలో ఎవరినొచ్చి వాళ్ళని తినేసి వెళ్ళాలిగా, తినలేదు. దేవుని అనుమతి లేకుండా అది జరగదు. మరి శవాలు ఏమన్నా ఎండిపోవాలి లేకపోతే కుళ్ళిపోవాలిగా, ఏమీ కాలేదు. శవాలు అలాగే ఉన్నాయి, రక్త ప్రసరణ జరుగుతుంది. దేవుని జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించటం ఎంత గొప్ప విషయం. తర్వాత దైవశక్తితో వాళ్ళు నిలబడి పరలోకానికి ఆరోహణమే వెళ్ళటం ఎంత గొప్ప విషయం. సో ఇవన్నీ కూడా ప్రజలందరూ చూస్తున్నారు గనుక, ప్రజలే ప్రత్యక్ష సాక్షులు గనుక ఆ సమయంలో అనేక మంది రక్షించబడతారు, అనేక మంది హతసాక్షులుగా మార్చబడతారు. ఆ విధంగా యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళినట్లుగానే ఇద్దరు సాక్షులు కూడా పరలోకానికి వెళ్ళిపోతారు. మిగతా విషయాలు వచ్చే కార్యక్రమంలో చూద్దాం. సో ప్రియులారా, ఈ మాటలు వింటున్న మనం రానున్న పరిస్థితుల్ని చూడకుండా ముందుగానే రక్షించబడి ఎత్తబడి సంఘములో ఉండటానికి ప్రతి ఒక్కరు రక్షించబడాలని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగింపు తీసుకొస్తున్నాం. అట్టి కృపని దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింప చేయమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. సమస్యలతో, అనారోగ్యతతో, అవసరాలతో ఉన్న వారికి సహాయం చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయండి. 9440402368 9440402368. God bless you.